హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం గ్లోబల్ క్యూస్ నెగిటివ్ తో మన మార్కెట్స్ కూడా నెగిటివ్ గా ఓపెన్ అయ్యాయి బికాస్ ఆఫ్ బ్రెంట్ క్రూడ్. సో బ్రెంట్ క్రూడ్ మొన్నటి వరకు $80 బిలో ట్రేడ్ అవుతున్న బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు చూస్తే మాత్రం $91 ఎబో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో దాంతో మార్కెట్స్ ఒక్కసారిగానే మనకి అన్ని నెగిటివ్ బయాస్ కి వెళ్ళింది. అలాగే లాస్ట్ నైట్ మనకి యుఏఈ దగ్గర ఒక ఆయిల్ ట్యాంకర్ తీసుకుంటే మాత్రం సిస్ ఫైర్ చేసింది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో. సో అలాగే ట్రంప్ కూడా ఈమో ఫ్యాక్స్ న్యూస్ దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మాత్రం వీఆర్ నాట్ ఇన్ హరీ టు ఎండ్ వార్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో కూడా ఇది కూడా ఒక నెగటివ్ బయాస్ తో మన మార్కెట్స్ దీన్ని అన్ని నెగటివ్ గా తీసుకొని మార్నింగ్ నిఫ్టీ చూస్తే మాత్రం 24,223 దగ్గర ఒక 63 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం 57,325 దగ్గర అరౌండ్ ఒక 172 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం బ్యాంక్ నిఫ్టీని కూడా గమనించాం. అలాగే మన మార్కెట్స్ చూస్తే మాత్రం ఈ రోజు ఎక్స్పైరీ డే నిఫ్టీ చూస్తే మాత్రం 24,500 కాల్స్ అండ్ 24,000 పుట్స్ ఇవి ఎక్కువ రైటప్స్ అయ్యాయి. దాంతో మన మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఒక 150 పాయింట్స్ అబరేషన్స్ లోనే ఎక్స్పైరీ అవ్వడం గమనించాం. 24,250 కాల్ ఆప్షన్ మార్నింగ్ 76 రూపీస్ ఉండే, అది కాస్త ఎండ్ ఆఫ్ ది డే జీరో అవ్వడం మనం గమనించాం. అలాగే 24,100 పుట్టు కూడా మార్నింగ్ 18 రూపీస్ ఉండే, అది కూడా ఎండ్ ఆఫ్ ది డే జీరో అవడం. అంటే 150 పాయింట్స్ అబరేషన్స్ లోనే స్మార్ట్ మనీ అనేది క్లియర్ గా ఎక్స్పైరీ అని చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా మనకి అండర్ ప్రెషర్ లోకి వెళ్ళని చెప్పుకోవచ్చు. లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అరౌండ్ 2% వరకు డ్రాగ్ అయింది. లోదా చూసుకుంటే 2.5%, డిఎల్ఎఫ్ చూసుకుంటే 0.6% వరకు డ్రాగ్ అవ్వడం మనం గమనించాం. సో నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 7 కన్సిక్యూటివ్ సెక్షన్స్ నుంచి చూస్తే మాత్రం ఒక లోవర్ లోస్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తున్నాం విత్ పాయింట్స్ ఆఫ్ 300 పాయింట్స్ లోనే. సో ఇప్పటి వరకు ఆగస్ట్ 10th నుంచి మనం మొదలు పెట్టుకుంటే మాత్రం ఈ రోజు వరకు 300 పాయింట్స్ వరకే నిఫ్టీ డ్రాగ్ అని చెప్పుకోవాలి. 300 పాయింట్స్ పడ్డా గానీ మార్కెట్స్ 1.4% వరకే డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఈ రోజు మాత్రం చాలా చాలా చాపీ అండ్ థిన్లీ ట్రేడ్ జరిగింది. 95 పాయింట్స్ అబరేషన్స్ లోనే నిఫ్టీ ట్రేడ్ అవడం మనం గమనించాం ఈ రోజు. అలాగే Q3 రిజల్ట్స్ కూడా అయిపోయాయి. సో దాంతో మన మార్కెట్స్ కూడా పెద్దగా గ్లోబల్ న్యూస్ ని బేస్ చేసుకుని ఇంకా పెర్ఫార్మెన్స్ అవ్వాలి. అది కూడా బ్రెంట్ క్రూడ్ చేతిలోనే ఉంది. బ్రెంట్ క్రూడ్ తగ్గుతూనే మన మార్కెట్స్ పెరిగే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కనిపిస్తా ఉంది. సో మన మార్కెట్స్ ఎక్కడి నుంచి పెరిగినాయని మనం గమనిస్తే మాత్రం 29th జూలై రోజు ఏదైతే లో చూసామో 24,136 ఆ రేంజ్ ఏదైతే గతంలో 23,800 నుంచి 24,200 రేంజ్ ఉందో అక్కడ మనకి బ్రేక్ ఇచ్చింది. అక్కడ నుంచి 3rd 8th రోజు వరకు చూసుకుంటే 640 పాయింట్స్ ర్యాలీ చూసిన దాని తర్వాత ఒక రిట్రేస్మెంట్స్ అని అనుకుంటా ఉండే, బట్ ఆ ఏదైతే 640 పాయింట్స్ పెరిగాయో ఆ 645 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ నుంచి వైప్ అప్ అయిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఎంత పెరిగిందో అంత మనకి ఇక్కడ అయింది. 29th రోజు ఏదైతే ఆ బ్రేక్ ఇచ్చిన దాని తర్వాత అక్కడ గ్యాప్ ఏరియా పెట్టిందో ఆ గ్యాప్ ఏరియా మనకి చాలా చాలా క్రూషియల్ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో మేబీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుందా అంటే మార్కెట్స్ డెఫినెట్ గా 24,041 ఆ గ్యాప్ ఏరియా హై, ఆ గ్యాప్ ఏరియా లో చూసుకుంటే 24,136 ఇది ఏదైతే ఉందో 140 పాయింట్స్ అబరేషన్స్ లో ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తే మాత్రం సప్లై డిమాండ్ జోన్ గా మారుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బుల్స్ పట్టుదల అనేది హైయర్ సైడ్ చూసే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 24,341 అండ్ 24,382 ఇవి రెండు ఏంటంటే 20 DMA బార్ వాల్యూ అండ్ 200 DMA బార్ వాల్యూ కాబట్టి మేబీ ఇవి రెండు ఎంగల్ఫింగ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ రెండు ఒకటిగా మారుతాయా లేదా అన్నది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో డౌన్ సైడ్ లో ఆ గ్యాప్ ఏరియా వచ్చినప్పుడు మాత్రం కాంట్రా ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్ గా వన్ షుడ్ బై తీసుకోవచ్చు నిఫ్టీ పరంగా. అండ్ హైయర్ సైడ్ వెళ్ళాలి అంటే లాంగ్ బిల్డప్ చేయాలి అంటే 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 24,341 20 DMA ఎబో సస్టైన్ అవుతే మాత్రం డెఫినెట్ గా లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ మార్కెట్స్ ని కొద్దిగా కాషియస్ గా ఉండడం ఇట్స్ ఎ గుడ్ సైన్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సిమిలర్ ఈ రోజు ఒక 0.3% వరకు ఫాల్ లో క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. 57,584 అనేది మార్నింగ్ హై. సో లో చూసుకుంటే ఈ రోజు 57,217. సో ఒక 360 పాయింట్స్ అబరేషన్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయింది. థింగ్ ఏంటంటే నిన్నటి క్యాండిల్ చూస్తే మాత్రం డోజీ క్యాండిల్ రావడం గమనించాం. నిన్న హై చూస్తే 57,757, నిన్న లో చూసుకుంటే 57,119. సో ఈ డోజీ క్యాండిల్ లో ఇంకో డోజీ క్యాండిల్ లాగానే ఫార్మేషన్ వచ్చింది, లాంగ్ లెగ్ డోజీ అంటాం ఈ రోజు చూసుకుంటే ఫార్మేషన్ ని. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా విత్ ఇన్ ద క్యాండిల్ లోనే ఫార్మేషన్ కాబట్టి మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం
538. సో దాని ఎబో అట్లీస్ట్ రేపటి ట్రేడ్ దాని ఎబో 15 to 20 minutes ట్రేడ్ అవుతేనే లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ కొద్దిగా కాషియస్ గా ఉండడమే కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో ఆ హై ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్ గా మూవ్స్ ఉంటాయి. ఏదైతే నిన్నటి హై ఏదైతే ఉందో 57,119, సో అది అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీ చూసే ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనకి డౌన్ సైడ్ ఏదైతే ఉందో 50 DMA బార్ అండ్ 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో అవి చూసే ఆస్కారం ఉంటుంది. 56,908 అండ్ 56,660 200 DMA బార్ వాల్యూ. సో ఈ పాయింట్స్ డౌన్ సైడ్ లో చూసే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తా ఉంది. మార్కెట్ బెర్త్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ గానే ఉందని చెప్పుకోవాలి. 1733 స్టాక్స్ అడ్వాన్స్ లో ట్రేడ్ అవుతే 2129 స్టాక్స్ వచ్చేసి మనకి డిక్లైన్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు మార్కెట్స్ ని హెవీగా క్రాష్ చేసిన సెక్టర్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీస్ అరౌండ్ 2% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఈ సెక్టర్ లో ఒక్క స్టాక్ కూడా లాభాలు లేవు. నష్టాలు వేసుకుంటే మాత్రం ఎంఫసిస్, HCL టెక్, మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి స్టాక్స్ లో మన నష్టాలని చూడగలిగాం. సో రియాలిటీ, PSUs, IT, FMCG సెక్టర్ లో చూసుకుంటే మాత్రం అరౌండ్ 0.5 నుంచి 2% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. లీడింగ్ ఇచ్చిన సెక్టర్ చూసుకుంటే మాత్రం ఆటో, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ సెక్టార్లు 0.3 నుంచి 0.5% వరకు పెరిగింది చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం మార్జినల్ గా ఈ రోజు లాస్ లోనే మనం ట్రేడ్ అని చెప్పుకోవాలి. సో మనకి లీడింగ్ చేసిన సెక్టార్స్ లో చూసుకుంటే మాత్రం ఆటో సెక్టార్ లో చూసుకుంటే మాత్రం బాష్, సోనా BMW, M&M, ఐచర్స్ మోటార్, యూకో మిండల్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో చూసాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎక్సైడ్, TVS మోటార్, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాంటి స్టాక్స్ లో నష్టాల్లో చూడడం మనం గమనిస్తా ఉన్నాం. న్యూస్ బేస్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం పేటిఎం 0.89% వరకు పెరిగింది నిన్న బ్లాక్ డీల్ అవడంతో. అలాగే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 7% ర్యాలీ చూసాం. నిన్న కాన్ఫరెన్స్ కాల్ తో ఈ స్టాక్స్ కూడా పెరగడం మనం గమనించాం. రికార్డ్ హైస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం నెట్ వెబ్ 1%, RR కేబుల్ 3%, నితిన్ స్పిన్నర్ చూసుకుంటే మాత్రం 5.5% వరకు ర్యాలీ అని చూడగలిగాం. డిఫెన్స్ స్టాక్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. పరాస్ డిఫెన్స్ చూసుకుంటే మాత్రం 8%, జెన్ టెక్నాలజీ 6%, HAL 1%, BEL చూసుకుంటే మాత్రం 0.8% వరకు ర్యాలీ అనేది మనం చూడగలిగాం. అలాగే ఈ రోజు టాప్ గెయినర్స్ లో నిలిచిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే అరౌండ్ ఈ రోజు 8% ర్యాలీ చూసాం. సో సింగిల్ డే గెయిన్ ఈ రోజు ఆఫ్టర్ నవంబర్ 2020 తర్వాత ఇలాంటి ర్యాలీ అనేది స్టాక్ లో చూడలేకపోయాం. సో ఈ రోజు వాల్యూమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం నవంబర్ 2022 తర్వాత హైయెస్ట్ వాల్యూమ్ అయింది. 38 lakhs షేర్స్ ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ స్టాక్ లో చూసుకుంటే మాత్రం అన్ని మూవింగ్ యావరేజ్ ఎబోనే ట్రేడ్ అవుతుంది. థర్డ్ మోస్ట్ ట్రేడెడ్ నిఫ్టీ 500 స్టాక్ అని చెప్పుకోవాలి ఈ స్టాక్. ఈ ఇయర్ లో చూసుకుంటే మాత్రం 13% ర్యాలీ అనేది చూడగలిగాం. అలాగే నెగిటివ్ స్టాక్ చూసుకుంటే మాత్రం నెల్కాన్ చూసుకుంటే మాత్రం 12% స్టాక్ పడిందని చెప్పుకోవాలి. ఈ స్టాక్ బిగ్గెస్ట్ డే ఫాల్ అని చెప్పుకోవాలి. డిసెంబర్ 2010 తర్వాత ఇలాంటి ఫాల్ ఈ స్టాక్ లో చూడలేదు. 52 వీక్స్ హై నిన్నటి వరకు 52 వీక్స్ హై ట్రేడ్ అవుతుంది 1120 దగ్గర. ఆ స్టాక్ ఈ రోజు చూస్తే మాత్రం 12% ఫాల్ అవడం, 18 lakhs షేర్స్ ట్రేడ్ అయింది ఈ స్టాక్ లో చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం డౌన్ సైడ్ లో 50 డే మూవింగ్ యావరేజ్ కనిపిస్తా ఉంది. ఈ ఇయర్ లో చూసుకుంటే మాత్రం 30% అప్ ఉన్నా గానీ ఆ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన తర్వాత ఆఫ్టర్ 42% డ్రాప్ అయింది 2025 లో అని చెప్పుకోవాలి ఈ స్టాక్. అనదర్ గుడ్ స్టాక్ చూసుకుంటే మాత్రం MCX 3% ర్యాలీ. లాస్ట్ 7 సెక్షన్స్ లో మనకి ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం 16% ర్యాలీ మనం ఈ స్టాక్ లో చూడగలిగా. 30 lakhs షేర్స్ అనేది ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.